అమరావతిలో అసలు ఓ బస్ స్టాండే లేదు. మన విజయవాడలో సిటీ బస్ స్టాప్ ఎట్టుంటదో అట్టుంటది అక్కడ. దాంట్లో అది తప్పించి లేదు. ప్రపంచ పెద్ద రాజధాని అయ్యాక కడతారు, లేకపోతే అండర్ కన్‌స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ప్రారంభోత్సవం చేయబోతున్నట్టు. అది కూడా ఒక్క బస్ స్టాండ్ కాదు. ఏకంగా నవనగరాలు కడతారు కాబట్టి అక్కడ నవనగరాల్లో 9 బస్ స్టాండ్‌లు, 9 డిపోలు ఉంటాయట. రాజధాని అమరావతికి మున్ముందు ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున పెరగనుండటంతో అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టింది. బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి వీలుగా భూముల కేటాయింపు జరిగే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల తదితరాలకు సిఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించారు. బస్టాండ్లు వంటి ప్రజలకు అందుబాటులో ఉండే చోట నిర్మించాల్సి ఉంటుంది. అందుకే వీటి కోసం ఇప్పటి నుండే భూములు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. అమరావతి మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక నగరాల పేరిట నవనగరాలు నిర్మిస్తోంది. ఈ 9 నగరాల్లో ఒక్కో బస్టాండ్, దానికి అనుగుణంగా డిపో నిర్మించబోతున్నారు. బస్టాండ్కి 5 ఎకరాలు, డిపోకి 5 ఎకరాలు చొప్పున అవసరం ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. మొత్తం 9 బస్టాండ్లు, డిపోలకు కలిపి 90 ఎకరాలు కావాలని అంచనా వేశారు. ఈ డిపోలకు చెందిన బస్సుల్ని ఆయా నగరాల మధ్య నడపడంతో పాటు రాజధాని ప్రాంతం నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరుకి రాకపోకలు సాగించే వాళ్ళ కోసం నడిపిస్తారు. ఈ వార్తని ఎగ్జాగరేట్ చేసి జనాల్ని వెర్రి పుష్పాలను చేయడం తప్పించేది లేదు. నవనగరాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హైటెక్ సిటీకి ఒక బస్ స్టాండ్ ఉందా? హైటెక్ సిటీకి సంబంధించినటువంటి డిపో ప్రత్యేకించి ఏర్పాటు ఉందా? హైటెక్ సిటీలో బిజినెస్ సిటీ అని ఉంది, దానికి సపరేట్గా పెట్టారా? లేదంటే అక్కడ గచ్చిబౌలిలో స్టేడియం ఉంటుంది కాబట్టి అది స్పోర్ట్స్ సిటీ అనేవాళ్ళు అప్పట్లో. గచ్చిబౌలికి ఆ స్టేడియంలో కోసం అంటూ ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? నవనగరాలు ఉండేది ఆయా 1,00,000 ఎకరాల్లోనే. అంటే ఇప్పుడు 50,000 ఎకరాలు, ఆ తర్వాత 1,00,000 ఎకరాలు నవనగరాలు అందులోనే కడుతున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బస్ స్టాండ్, ఒక్కొక్క డిపో పెడతారా? వెరితనం కాకపోతే. మొత్తం మీద అమరావతిలో అసలు పెద్ద బస్ స్టాండ్ కావాలి. అదే సందర్భంలో మిగతా ప్రాంతాలకి మినీ బస్ స్టాండ్లు, ఆటోమేటిక్గా బస్ స్టాపులు లాంటి అవసరం అవుతాయి. ఇది ప్రాక్టికల్గా. కానీ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి భ్రమ కల్పించేందుకోసం పిచ్చ పిచ్చ వార్తలు రాస్తే ఇది పాపం చంద్రబాబు గారి ఉద్దేశం కాదు. వీళ్ళు దిక్కుమాలిన వార్త రాస్తారు, దాన్ని మిగతా వాళ్ళు ట్రోల్ చేస్తారు.